బాగా పనిచేస్తుంది, నేను కూడా బాగా పని చేయగలను. సరే నువ్వు బాగా తిను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, నేను ఆర్డర్ ఇవ్వాలి. ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ కి ఇంపర్సనల్ సర్వీస్ ఉంటుంది కదా. నువ్వు బాగా తిను. ఇదంతా తన మీదే. ఏమైనా సజెషన్స్ ఇస్తారా లేదా నేనే డిసైడ్ అవ్వాలా? చెప్పండి. చేసుకో. 2 days and outsiders కామ్స్, అలాగే 2 plates యాస్కురేట్. ఎవరికైనా బీర్ కావాలా చెప్పండి. ఎవరికైనా కావాలా? రెడ్ వైన్. సీ ఫుడ్తో బీర్ బాగోదు. సరే, రెడ్ వైన్ తీసుకురండి. ఓకే, అలాగే. త్వరగా. హే, గేమ్ ఓకే అయినందుకు ఇదే నా పార్టీ. నేను అసలు ఈ పార్టీ ఎక్స్పెక్టే చేయలేదు. నేను ఇదంతా హౌ మీ ట్రీట్ అనుకున్నానే. ఆగండి, నేనెందుకు ఇవ్వాలి? ఆ రోజు మన మీటింగ్కి ముందు మనం హౌ మీ సీ ఫుడ్కి ఎక్కడికి తీసుకెళ్తాడో మాట్లాడుకున్నాం, గుర్తుందా? 2 houses. అవును, నేను మర్చిపోయాను. నువ్వు నీ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు ఈ ఫీస్ట్ నీదే. అవును, ఇప్పుడు పార్టీ మనందరికి వాడే ఇవ్వాలి. అంతే కదా. దయచేసి నా ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తారా? కూర్చో. అవును, మరి అంత పిసినారులో ఉండకు. నువ్వు థర్డ్ ఫ్లోర్ అంత ఈజీగా వదిలేసావా? నెక్స్ట్ వీకెండ్ డ్రైవింగ్ ట్రిప్కి వెళ్దాం. ఇది చాలా బాగుంది. ఐ లవ్ యూ. ఇప్పుడు బిల్ నువ్వే కట్టాలి. నా బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేస్తాను. థర్డ్ బ్రో, నువ్వెంత క్రూరమైన వాడివి. థ్యాంక్ యూ. నేను కేవలం శాండ్ స్టోన్ని మాత్రమే. ఇదిగో ఈ క్రాప్ ట్రై చేయి. ఇప్పటి నుంచి నిన్నెవరూ అఫెండ్ చేయరు. టూ లేట్. ఇప్పుడే నువ్వు నన్ను అఫెండ్ చేసావు. నేను దీన్ని పే చేస్తానని అసలు ఎప్పుడు అనుకోలేదు. ఇదంతా కూడా నా కష్టార్జితమే. తినండి, నా సొమ్మంతా తినేయండి. అసలు చూసా ఎంత బలంగా ఉందో. కాదు, అది ఎక్కువ, ఇది సరిపోతుంది. ఇదిగో ప్లేట్ తీసుకో. నువ్వు నీ రెండో ఇల్లు గురించి చెప్పావా? అవును, మా పేరెంట్స్ లాస్ట్ మంత్ వచ్చినప్పుడు నాకు వెనక వెళ్ళాలని అనిపించలేదు. అందుకే అవి నా ఫ్యూచర్ వైఫ్ కోసం తీసుకున్నాను. కానీ 2 రెసిడెన్సీస్ ఎందుకు? నువ్వు నీకు 2 పెళ్ళాలు కావాలా? కాదు థర్డ్ బ్రో, స్టోమ్స్ ఒక్కసారి రావు. ఇంకో ట్రై చేయి. మనకి ఒక గర్ల్ ఫ్రెండే లేదు, కానీ వీడికి 2 పెళ్ళాలు కావాలంట. ఆగండి ఆగండి ఆగండి, నేను మర్చిపోయాను. నా ఒక అపార్ట్మెంట్ ఖాళీగా ఉంది. ఎవరైనా ఫ్రీగా ఉండొచ్చు అక్కడ. ఎవరైనా ఉంటారా చెప్పండి. నేనుంటాను. కానీ అది చాలా చిన్నది. అది ఒకళ్ళకి మాత్రమే సరిపోతుంది. ఎవరుంటారంటే అందుకే బ్రో, నువ్వు నాతో కలిసి 4 ఇళ్ళు ఉన్నావు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేయటం లేదు కదా. పక్కకి రా, నేను మాట్లాడతాను. ఆ సంగతి ఏంటో నేను చూస్తాను. నీకు ఆల్రెడీ పెద్ద అపార్ట్మెంట్ కూడా ఉంది. ఈ అమ్మాయి నేను ఒకసారి స్నానం కూడా చేశాం. చూడు దీని గురించి కొంచెం బాగా ఆలోచించు. ఒకవేళ నువ్వు ఫ్యూచర్ లో నీ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తే అప్పుడు మే ఖచ్చితంగా అమ్మాయి మనసుని దోచేసుకుంటాడు. అదే కదా. అప్పుడు నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ తీసుకుని అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను. చూడు మే, నీలాంటి కంపు కొట్టేవాడితో ఆ అమ్మాయి అస్సలు ఉండదు. వాడి కాళ్ళు నా కాళ్ళ కంటే కంపు కొడతాయి. సాక్స్ కూడా వాష్ మీరందరూ కూడా నా ఫ్రెండ్సే. నేను ఎవరిని డిసైడ్ చేసుకోలేను. కాబట్టి మీరే మాట్లాడుకొని మీలో ఒకరి పేరు నాతో చెప్పండి. నేను డిసైడ్ అవుతాను. అప్పుడు ఏమంటారు? సీనియర్ ఏషాంగ్ ఎందుకని రాలేదు? తను రిజైన్ చేశాడు. తను నిజంగానే మిమ్మల్ని మోసం చేశాడా? నీకెలా తెలుసు?
నేను ఇరాన్తో మొన్న బయటకు వెళ్ళినప్పుడు తనెవరితోనో కనిపించాడు. ఈ రోజు ఎక్సి తన ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడే తెలిసింది తను మరెవరో కాదు, జీఈ టెక్నాలజీస్లో మేనేజర్ అని. ఏదో తప్పు జరుగుతుందని మీకు అప్పుడే ఇప్పుడు ఫోన్ ఆన్ చేయలేను కదా. కానీ ఏషాంగ్ ఎందుకని అలా చేశారు? బాస్ జియోనై, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకు చేసావు? మీకు ముందే తెలుసా? నా చిన్ననాటి ఫ్రెండ్ ఒక ఆన్లైన్ గేమ్ డెవలప్ చేశాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్ జెనీకి అమ్మేసింది. తనకి చాలా కోపం వచ్చింది. తను గేమ్ లాంచ్ చేశాడు. జెనీ తనవి ట్రేడ్ సీక్రెట్స్ దొంగతనం చేసింది, మొత్తం పాడు చేసింది. అందుకే జెన్నీ నా దగ్గరకు వచ్చింది. నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు వేరే చాయిస్ లేక మోసం చేయాల్సి వచ్చింది. కానీ నేను మన గేమ్ ప్రోగ్రెస్ గురించి మాత్రమే వాళ్ళకేం చెప్పాను, ఇంకేం చెప్పలేదు. అందుకే బాస్, నిజంగా సారీ. అలాగా? ఓల్డ్ మ్యాన్ యూ ఇంకా మిగతా వాళ్ళందరికీ తెలుసా ఈ విషయం? తెలియాల్సిన అవసరం లేదు. ఇది నీకోసమే. ఆయిస్టర్. ఏంటి? ఏం లేదు. మై డియర్ వివే. ఏయ్, అందరికి కడుపు నిండిందా? కరోకి పడదామా? పాడదాం పాడదాం. ఏ కేవో, దా మాతో కలిసి పాడదు. ఏ వస్తున్నా వస్తున్నా వస్తున్నా, అడ్డం తప్పుకోండి తప్పుకోండి. నేను వస్తున్నాను. పద, నేను ఇంటికి తీసుకెళ్తాను. కానీ పర్వాలేదు, వాళ్ళకి క్యాబ్ బుక్ చేస్తాను. పద వెళ్దాం. ఇదంతా మిస్టర్ బ్యూటీ పే చేస్తున్నాడు అనుకున్నా. అదొక జోక్. అతన్ని ఎంజాయ్ చేయనిపో. పద వెళ్దాం. నేను వెళ్తున్నాను, మీరు బాగా ఎంజాయ్ చేయండి. వెళ్తున్నావా? బాయ్ బాయ్. Yes. బాయ్. హే చీజ్. ఓకే బాయ్. మన పార్టీ మొదలు పెడదామా? బాయ్ బాయ్. Come on, party time. Yay. Come on, cheers. ఏంటి అప్పుడు 3:30 PM అయిందా? ఎవరు? వస్తున్నాను. వస్తున్నాను. కేవో, ఎక్కడేం చేస్తున్నావు?